ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. గురించి లేనిపోని అబద్ధాలు వేసి మాట్లాడిన మాట తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తూ మరో రోజు హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు. ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎక్కడ చెరువులు గుంటలు నాలాలు ఏవి ఆక్రమించుకున్నా కూల్చాల్సిందని చెప్పిన వీడియో కూడా ఒకటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మేము ఇటీవల నిర్మాణమైనటువంటివే కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ముంచకుండా వర్షం వస్తే కాపాడాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తుంటే అసలు మీరు హైదరాబాద్ నగరం మునగాలని కోరుకుంటున్నారని అడుగుతున్నారు. హైడ్రాని ఈరోజు చెరువులు అంతరించిపోవడం చూస్తున్నారని కోరుతున్నా. అసలు ఈ చెరువులు నాలాలు ఈ కుంటలను ఆక్రమించుకునేది 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులైనటువంటి మాటను ఎక్కడైనా పేదలు ఇల్లుంటే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మర్చిపోయి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు తప్పుపడుతుంది. మరో మాట అబద్ధాల ప్రచారం ఎంతుందంటే నేను అంతకుముందు కూడా అన్నాం, మా దగ్గర కూడా వచ్చి అబద్ధాలు ఆడిన నరేశ్వరరావు గారు ఇకనైనా మంచి మాటలు మాట్లాడని చెప్పినాం. 2018లో మా నియోజకవర్గంలో ఈ దసరాకే సాగు నిలుస్తుందని చెప్పి శిలాపలక వేసి 5 దసరాలు అయినా కలిగొడ సూరమ ప్రాజెక్టుకు జానెడు మట్టిని కూడా తీయని చరిత్ర మీదైతే సంవత్సర కాలం లోపల అక్కడ చెరువు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసినటువంటి మేము ఒక మాట మీకు చెప్తున్నాం, అబద్ధాల ప్రచారం మానుకోమని. హైదరాబాద్ నగరానికి కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తామంటున్నారు. అసలు ఆ నీళ్ళు ఎక్కడివి, కాళేశ్వరవి కావా అంటున్నాడు. ఇంత అబద్ధమా అని అడుగుతున్నాను. ఈ సీజన్ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు ఇటు కొండపోచమ్మకి వచ్చినా, మల్లన్న సాగర్కి వచ్చినా, రంగనాయక సాగర్కి వచ్చినా దేనికంటే దానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. ఆనాడు శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి, వరదకాలం శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టినటువంటిది, ఎల్లపల్లి ప్రాజెక్టు శ్రీ రాజశేఖర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినటువంటి వాటి ద్వారా నీటిని తోడి వీటన్నిటి ద్వారా ఈరోజు రైతులు పండించే పంటలు కూడా ఇచ్చి నగరానికి మంచినీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పటికీ కళ్ళబొల్లి కబుర్లు అబద్ధాలు ఆడుతూ ప్రజలు తప్పుదో బట్టి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు అంటావా అని అడుగుతా ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గేట్లు మూసే ప్రసక్తి లేదు, తెరిచి ఉంచాలంటే ఈ వర్షాకాలం ప్రారంభం కంటే ముందు అన్ని గేట్లు తెరిచి పెడితే ప్రతి చుక్క బొట్టు కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది మీ నిర్వాహం వల్ల. ఆనాడు కాళేశ్వరం కడితే మీ హరీష్ రావు పేరు కాళేశ్వరరావుగా ఏదో గవర్నర్గా మాట్లాడినప్పుడు సంబరపడ్డాం. ఈరోజు కూలేశ్వరరావు అయిపోయారు మీరు అంటున్నా. గవర్నర్ ఏదో కాళేశ్వరరావు అంటే సంబరపడిపోయారు మీరు, కానీ ఈరోజు కూలేశ్వరరావు గారు మారిపోయారు మీరు. ఆ కూలిపోయిన కాళేశ్వరం నుంచి మీరు నీళ్ళని తీసుకొని వచ్చినాం. ఈరోజు మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్ళు అవే, కొండపోచమ్మకి వచ్చిన నీళ్ళు అవే, రంగనాయకకి వచ్చిన నీళ్ళు అవే, హైదరాబాద్కి వచ్చే నీళ్ళు అవే అని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెబితే ప్రజలు నమ్ముతారని అడుగుతున్నా. ఇదేనా మీ మార్పింగ్ సినిమా? అసలు కాళేశ్వరం కూలిపోతాం ఒక్క మాట నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న మీరు కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడినా అంటున్నా. 1,00,000 కోట్లను ఈరోజు వెచ్చించి, అంతేకాదు 1,53,00,000 మెట్రిక్ టన్నులు, 1,53 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి వచ్చింది. ఓ రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండానే అంటున్నా. మీ ప్రభుత్వం 1,30,000 కోట్ల మెట్రిక్ టన్నులు రాగానే ఓ మీ కాళేశ్వరం చూడండి ఎంత గొప్ప ప్రాజెక్ట్, ఈ కాళేశ్వరంలో వచ్చిందన్నారు. ఈసారి కాళేశ్వరం చుక్క నీరు లేకుండా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందే. రైతులు పంటలు పండించేదే. దానికి ఈరోజు కారకులు దేవుడిచ్చిన ఆనాటి వరుణుడు కరుణించిన నీరు వర్షం రూపంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ద్వారా కదా అని అడుగుతున్నా. కాలుష్యం లేకుండా వచ్చినటువంటి పంట ఈరోజు కనిపిస్తూ లేదంటున్నా. ఈ విధంగా కూడా తప్పుడు ఆరోపణలు, ఆరోపణలు చేయడం ఎంత మేరకు సభవని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలో ఎక్కడెక్కడ చుక్క నీరు కూడా మేము ఈరోజు తీసిన సందర్భం లేదు ఈ సీజన్లో అనేది దయచేసి ప్రజలందరూ గమనించాలని. హరీష్ రావు గారికి అన్నీ తెలుసు, కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలను ప్రచార రూపంలో తీసుకొని వచ్చి
ఈరోజు వారు ప్రయత్నం చేసేదాన్ని ప్రజలు దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భాన్ని మనవి చేస్తూ మరో మాట 7వ అంశంగా 1, 2, 3 అంటే మార్చి సినిమాలు వేపిస్తున్నాడు. మేము చూసినాం, అందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. అప్పుడు నువ్వేం మాట్లాడు, ఇప్పుడు మేమేం మాట్లాడుతున్నామని. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడుతున్నాడు. అసలు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాడు. సుమారు 60 మంది శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని పార్టీలను విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మీరు ఈరోజు పార్టీల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారని అడుగుతున్నాను. అంతేకాదు ఆ రోజు మీరు సైతం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ రావడానికి కోసం ప్రయత్నం చేయాలని అంటున్నాం. ఈరోజు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర్ గారు కలిసి మీరు పూల బోకెను సమర్పిస్తూ వారికి మీతో కలిసి ప్రయాణం చేస్తారు మీరు అన్నాడు అనలేరు. ఈ విషయం తెలిసిన మీ మామగారు కేసీఆర్ గారు మిమ్మల్ని దూరం పెట్టలేరు. కనీసం నమస్తే తెలంగాణలో కూడా మీ వార్తలు రానటువంటి సందర్భం నిజం కాదా అని అడుగుతున్నారు. మీరు ఇవన్నీ అంటున్నప్పుడు మీ ఇవన్నీ గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, ఈ తరం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి కానీ, మీరు ఏకంగా మా నాయకుడు మా గురుతులు రాజశేఖర్ గారు వారిని కలిసి పార్టీలోకి వస్తామని చెప్పి మీరు అనుకోలేరా అని అంటున్నా. ఈ విషయం తెలిసి మీ మామగారు మిమ్మల్ని పక్కన పెట్టలేరా అంటున్నా. ప్రగతి బెవడు కూడా రానియకుండా చూడలేడా అంటున్నా. నమస్తే తెలంగాణ పత్రికలో మీ వార్త ఒకటి కూడా రాకుండా ఉన్నటువంటి సందర్భాలు లేవా అంటున్నా. ఈరోజు మా నాయకుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని, అంతేకాదు మా మంత్రి వాళ్ళందరికీ వీడియోలు లేవో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి, బట్టి విక్రమార్క గారి, ఇంకా అనేకం ఉన్నాయి మా మంత్రులే, కానీ అవి చూపెట్టలేకపోతుందని చెప్పిన మాట మాట్లాడుతూ ఏ విధంగా అయితే ప్రజలు తప్పదో పెట్టి విషయంగా మాట్లాడడం ఏమాత్రం సబబు కాదన్నమాట సందర్భంగా నేను చెప్తూ ఈరోజు మరో మాట అంటున్నాడు. ఆఖరికి కూడా ఇంకో మాట అన్నట్టు యార్డ్ల గురించి మాట్లాడుతున్నాడు. యార్డ్ల గురించి అరే ఏం అన్యాయం ఇది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన అనేక హామీలు నెరవేరుస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ప్రచారం చేసుకుంటూ కూడా ఈ విధంగా ఆరోపించడం ఎంతవరకు సభని మాట చెప్తూ మీ హయాంలో ఇక్కడ కన్యాకుమారి నుంచి మొదలు కాశ్మీర్ వరకు వివిధ భాషలలో మీ ప్రభుత్వం ఇచ్చిన యార్డులు మర్చిపోయినామని అడుగుతున్నా. లక్షలు దారపోసి గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, హర్యానా లాంటి అసలు ఆ రాష్ట్రాలలో కేసీఆర్ ముఖం కూడా గుర్తుపట్టిన సందర్భం అయితే ఇది కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఇప్పుడు మా ప్రతిపక్ష నేత ఫోటోకేలో మేము వాడుకున్నట్టయితే అంటే నేను ఎందుకు చెప్పదలుచుకునేవంటే జాతీయ పార్టీ అంటూ ఇంకా ప్రధాని కూడా అయిపోతాడు కేసీఆర్ అని చెప్పని బడే కబుర్లు చెప్పినటువంటి వీళ్ళు, దేశవ్యాప్తంగా మరి యార్డులు ఇచ్చినటువంటి వీళ్ళు అసలు వీళ్ళ మానసిక పరిస్థితి కూడా ఆలోచించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలను ప్రజలందరూ కూడా తిప్పు కొడతారనే మాట సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పక్కన పెట్టారు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పక్కన పెట్టారు. ఈరోజు ఈ విధంగా ఆడిపోసుకునేటువంటి కార్యక్రమాలు ఏమాత్రం సబబు కాదు. మా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి, ఒక టీం వర్క్ బ్రహ్మాండంగా చేస్తూ ఆడంబరాలకు పోకుండా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం ధ్యేయంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేకనే, ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.